హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ 23. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహి ఇంట్లో నుండి వెళ్ళడం చూస్తున్న రణది సైడ్ స్మైల్ ఇస్తూ, ఐఎమ్ కమింగ్ ఆరుహి. అ బిగ్ సర్ప్రైజ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ సూరత్. కెమెరా ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆరుహి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కింది. రణధీర్ నుండి విముక్తి దొరకబోతుందని ఆమె గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టుగా తేలికగా సంతోషంగా అనిపించింది. కిటికీలో నుండి బయటికి చూసింది. సాయంత్రం కావడంతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మబ్బులు పట్టి వర్షం పడేలా ఉంది. ఆరుహి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని సాక్షికి కాల్ చేసింది. అప్పటికే తన సిమ్ చేంజ్ చేసింది. కొత్త నెంబర్ నుండి కాల్ రావడం చూసి ఆరుహి నుండి అనుకొని వెంటనే లిఫ్ట్ చేసింది సాక్షి. ఆరుహి, ట్రైన్ ఎక్కావా? హా సాక్షి, స్టార్ట్ అయింది. మిస్ యూ సో మచ్. మీటు, జాగ్రత్తగా వెళ్ళు. రీచ్ అవ్వగానే కాల్ చేయి. అలాగే, బాయ్. ఫోన్ పెట్టేసి బయటికి చూసింది. వర్షం చిరు జల్లులుగా కురుస్తుంది. ఆరుహి చేయి చాపి ఆ చిరు జల్లులను ఆస్వాదిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆమె మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఈరోజు. రెండు చేతులు బయటికి చాపి చిన్న పిల్లలా నవ్వుతూ చిరు చినుకులతో సంతోషంగా ఆడుకుంటూ ఉంది. రణధీర్ రూపంలో తుఫాను ముంచుకొస్తుందని తెలియక. మధ్యాహ్నం వరకు సూరత్కి చేరుకున్న ఆరుహి లంచ్ చేసి క్యాబ్ తీసుకుని సాక్షి ఇంటి అడ్రస్కి బయలుదేరింది. 40 మినిట్స్లో ఆ అడ్రస్కి చేరుకుంది. అమ్మయ్యా, ఆ డెవిల్ పీడ వదిలిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని హాయిగా బ్రీత్ తీసుకుని లగేజ్ బ్యాగ్స్తో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిన ఆరోహి డోర్ వైపు చూసి షాక్ అయింది. లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇదేంటి, డోర్ ఓపెన్లో ఉంది? ఎవరైనా దొంగలు పడ్డారా? ఓ గాడ్! బ్యాగ్స్ వదిలిపెట్టి కంగారుగా లోపలికి పరిగెత్తిన ఆరోహి ఎదురుగా ఉన్న దొంగను చూసి ఒక్కసారిగా భయపడిపోయి ఆగిపోయింది. ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా ఉన్న ఆ దొంగ మరెవరూ కాదు, రణధీర్ చక్రవర్తి. సోఫాపై 2 చేతులు వేసి కాలు మీద కాలు వేసుకుని ఎంతో టీవీగా కూర్చొని కిల్లింగ్ లుక్స్తో గంభీరమైన వదనంతో తన వైపే సూటిగా చూస్తున్నాడు. ఆరుహిని చూడగానే అతని పెదవులపై అదో రకమైన నవ్వు చేరింది. తను ఎవరి నుండైతే పారిపోవాలని ఇంత దూరం వచ్చిందో అతని ఇక్కడ కూడా ప్రత్యక్షమయ్యేసరికి షాక్తో ఆరుహి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. రణధీర్. వణుకుతున్న ఆమె స్వరం నుండి ఆ పేరు తప్ప ఇంకేం మాటలు పెగల్లేదు. తను అక్కడికొచ్చేది అతనికి ఎలా తెలిసిందో అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా ఉంది ఆరుహి. హలో మిస్ ఆరుహి, నేనే రణధీర్ చక్రవర్తి. రణధీర్ సిగరెట్ వెలిగించుకుని లేచి నిలబడ్డాడు. ఆరుహి భయంతో వణికిపోతూ వెనక్కి అడుగు వేసింది. ఆమె వైపు మండుతున్న కళ్ళతో చూస్తూ సిగరెట్ తాగుతూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అతని చూపులకి ఆరుహి ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. రణధీర్ చివరగా సిగరెట్ ఒక పఫ్ పీల్చుకొని దాన్ని కిందకు విసిరేసి తన చేతులను పాకెట్స్లో పెట్టుకుని ఆరుహి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతని కళ్ళలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు ఆరుహి. నోటి నిండా పీల్చిన సిగరెట్ స్మోక్ని ఆమె మొహం మీద వదిలి, నువ్వు నా నుండి పారిపోవడానికి చాలా ట్రై చేశావు, బట్ సక్సెస్ అవ్వలేకపోయావు. ఆరుహి నిర్లిప్తంగా అతని వైపు చూస్తూ ఉంది. అతని కళ్ళలో తీవ్రమైన కోపం ఉంది. అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి. గుండె అగ్నిలా రగిలిపోతూ ఉంది. రణధీర్ ఒక్కసారిగా బరస్ట్ అయిపోతూ ఆరుహి చెంప మీద గట్టిగా కుట్టాడు. ఆ దెబ్బకి తూలి పడబోయి తనని తాను నిలదొక్కుంది ఆరుహి. ఆమె చెంప ఎర్రగా కందింది. కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. చెంపపై చేయి పెట్టుకుని కోపం, భయం, బాధ అన్ని మిళితమైన భావంతో ఆక్రోషంగా చూసింది అతని వైపు. ఈ రణధీర్ చక్రవర్తి నుండి తప్పించుకొని దూరంగా వెళ్ళగలను అనుకున్నావా? నువ్వు నాకు దూరంగా వేరే ప్రపంచంలోకి వెళ్తే నాకు ఎప్పటికీ తెలియదనుకున్నావా? నౌ ఇట్స్ పనిష్మెంట్ టైం ఆరోహి. అండ్ ఈ పనిష్మెంట్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. నాకు దూరంగా వెళ్ళాలని ఎలా అనుకున్నావు నువ్వు? భయంకరమైన కోపంతో మండిపోతూ రూమంతా దద్దరిల్లేలా గట్టిగా అరిచాడు రణధీర్. ఆరుహి అదిరిపడింది. అతనిలోని డెవిల్ మోడ్ ఆన్ అయిపోయి డేంజరస్గా కనిపిస్తున్నాడు రణధీర్. ఆరుహి ధైర్యం కూడగట్టుకుని, రణధీర్,
నన్ను కొట్టే రేట్ ఎవరిచ్చా నీకు అని గొంతు చిచ్చుకుని అరిచింది పిచ్చి కోపంతో. నీ పైన నాకు మాత్రం రైట్ ఉందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ ఆవేశంగా మరో చెంపపై కొట్టాడు. సోఫాలో వెళ్ళి పడింది ఆరుహి. ఆమె పెదవి చిట్లి రక్తం చిందింది. అయినా రణధీర్ కోపం కరగలేదు. సోఫాలో పడిపోయిన ఆమె మీదకు వంగి మెడ పట్టుకున్నాడు. నేను కోరుకుంటే తప్ప నువ్విప్పుడు నా నుండి తప్పించుకోలేవు. నా నుండి పారిపోగలవని ఎలా అనుకున్నావు? నిన్ను నీ హోటల్ జాబ్ నుండి టర్మినేట్ చేయగలిగినప్పుడు, నీ కోసం ఒక హోటల్ కొని అక్కడ నువ్వు వర్క్ చేసేలా నిన్ను లాక్ చేయగలిగినప్పుడు నిన్ను ఫైండ్ అవుట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు మిస్ ఆరుహి. ఆరుహి అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ శ్వాస అందక దగ్గుతుంటే ఆమె గొంతుని వదిలిపెట్టాడు రణధీర్. ఆరుహి దగ్గు తగ్గి ఆమె శ్వాస తిరిగొచ్చింది. రణధీర్ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఎందుకు పారిపోయొచ్చావు? చాలా మృదువైన స్వరంతో అడిగాడు. ఆరుహి కోపంగా మొహం తిప్పుకుంది. ఆన్సర్ మీ ఆరుహి, ఎందుకు పారిపోయావు? రణధీర్ గట్టిగా అరిచేసరికి వణికిపోయింది ఆరుహి. నేను నీ నుండి దూరంగా వెళ్ళాలనుకున్నాను. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నన్ను నీ చేతుల్లో కీలు బొమ్మగా మారుస్తున్నావు. యునో ఆరుహి, ఐఎమ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఐఎమ్ రణధీర్ చక్రవర్తి, వన్ ఆఫ్ ది ఫేమస్ బిజినెస్ మెన్ ఇన్ ఇండియా. నీలాంటి నార్మల్ అమ్మాయిపై నా దృష్టి పడడం చిన్న విషయం కాదు. నన్ను ఒంటరికి వదిలే రణధీర్. నా నుండి నీకు కావాల్సింది ఎప్పటికీ లభించదు. నాకు ఏది కావాలంటే అది నీ నుండి పొందుతాను వెంటనే అన్నాడు రణధీర్. ఆరుహి అతని కళ్ళలోకి చూస్తూ, నువ్వు నన్ను మాత్రమే ఎందుకు పొందాలనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా అని అడిగింది కోపంగా. ఎందుకంటే నువ్వు నన్ను చాలా అట్రాక్ట్ చేస్తున్నావు. దేర్ ఈజ్ సంథింగ్ అబౌట్ యూ దట్ అట్రాక్ట్స్ మీ. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్. ఆరుహి అతని కళ్ళలోకి లోతుగా కొన్ని క్షణాలు చూసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రణధీర్ అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయిన రణధీర్ మరుక్షణం ఆమె చేయి పట్టుకుని లేపి, లెట్స్ గో ఫ్రమ్ హియర్. నీ అర్థం లేని మాటలకు ఆన్సర్ చెప్పడానికి నాకు టైం లేదు అంటూ బయటికి లాక్కెళ్తున్నాడు. రణధీర్, నన్ను వదిలిపెట్టు. నాకు నీతో రావడం ఇష్టం లేదు. ఆరుహి గింజుకుంటూ అరుస్తుంటే ఆమెను అమాంతం భుజంపై వేసుకుని డోర్ లాక్ చేసి వెళ్ళాడు. డ్రైవర్ బ్యాక్ డోర్ ఓపెన్ చేయగా ఆరుహిని బ్యాక్ సీట్లో పడేసిన రణధీర్, డ్రైవర్ బ్రింగ్ దట్ లగేజ్ అని చెప్తూ ఆరుహి పక్కన కూర్చొని తనని గట్టిగా పట్టుకున్నాడు. డ్రైవర్ ఫాస్ట్గా ఆరుహి లగేజ్ డిక్కీలో పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. రణధీర్, లీవ్ మీ అరుస్తున్న ఆరుహిని కోపంగా చూస్తూ కార్ పార్టీషన్ ఓపెన్ చేశాడు రణధీర్. డ్రైవర్ క్యాబిన్ని బ్యాక్ క్యాబిన్ని సపరేట్ చేస్తూ గ్లాస్ డోర్ దాన్ని కవర్ చేస్తూ బ్లాక్ కర్టెన్స్ పరుచుకున్నాయి. వెనకాల ఉన్న రణధీర్, ఆరుహి డ్రైవర్కి ఏమాత్రం కనిపించరు. నౌ ప్రిపేర్ ఫర్ ద పనిష్మెంట్ అంటూ ఆరుహి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు రణధీర్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు రణధీర్? మళ్ళీ ప్రశ్నించింది ఆరుహి, తన మొహానికి అది దగ్గరగా ఉన్న అతని మొహంలోకి సూటిగా చూస్తూ. రణధీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నో, నేను నిన్ను ప్రేమించడం లేదు, బట్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ అని అంటూని ఆరుహిని సీట్ మీదకు తోసి కోటు విప్పేసి తన మీదకు చేరాడు. ఆరుహి ఒక్కసారిగా బెదిరిపోయింది. తను రియాక్ట్ అయ్యేలోపి, యువర్ పనిష్మెంట్ అని అంటూ ఆమె పెదవులు అందుకుని చాలా వైల్డ్గా ఆవేశంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆరుహి తీవ్రంగా భయపడిపోయింది. అతని కోపావేశ తుఫాను అన్ని హద్దులను చెరిపేస్తూ తనని ముంచేస్తుందేమో అన్న భయం ఆమె దేహాన్ని నిలువెల్లా వణికించింది. తన దేహాన్ని నలిపేస్తున్న అతని రాక్ సాలిడ్ బాడీని తన నుండి దూరం చేయడానికి ప్రయాసపడుతూ ఉంది. కానీ కాస్త కూడా ప్రయోజనం లేదు. రణధీర్ అతని కోపాన్ని ఆమె పెదవుల మీద చూపిస్తూ ఇంతకు ముందెన్నడూ లేనంతగా అత్యంత వైల్డ్గా కిస్ చేస్తున్నాడు. ఆరుహి ఏడుస్తూ అతని కొడుతూ ఉంది. రణధీర్ ఆవేశంగా ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి ఆమె మెడ మీద ఎదలోయలు వైల్డ్గా రూడ్గా ముద్దుల దాడి చేస్తూ పంటిఘాట్లు ఇస్తుంటే, రణధీర్ ప్లీజ్ లీవ్ మీ అని ఏడుస్తూ ఉంది ఆరుహి. కానీ రణధీర్ ఆమెను పట్టించుకోకుండా మరింత రూడ్గా ఆమెను ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. అతని ఎలా ఆపాలో అర్థం కాక విలవిలలాడిపోయింది ఆరుహి. రణధీర్ సడన్గా ఆగి తనని వదిలి దూరంగా కూర్చున్నాడు. ఆరుహి ఏడుస్తూ లేచి కూర్చొని ఆమె షర్ట్ బటన్స్ పెట్టుకోబోయింది. కానీ ఆమె చేతులు తీవ్రంగా వణుకుతున్నాయి. తన వైపు చూసిన రణధీర్కి ఆమె పట్ల జాలి కలిగింది. ఐ విల్ డూ ఇట్
అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ భయపడింది ఆరుహి. డోంట్ బి స్కేర్డ్ అని అంటూ ఆరుహి చేతిని తీసేసి షర్ట్ బటన్స్ పెడుతూ ఉన్నాడు. ఆరుహి కన్నీళ్లు నిండిన కళ్ళతో బేలగా చూస్తుంది అతని వైపు. ఆమె షర్ట్ బటన్స్ పెట్టి చిందరవందరగా ఉన్న జుట్టు సరిచేశాడు. ఆమె కన్నీటిని తుడిచి కర్చీఫ్ తీసుకుని వాటర్తో తడిపి ఆమె మొహాన్ని తుడిచాడు. సీట్ బ్యాక్ సైడ్ ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి కాటన్తో ఆమె చిట్లిన పెదవి బ్లడ్ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. గాయం చేసిన వాడి మందు రాస్తుంటే వింతగా చూస్తుంది ఆరుహి. ఆయింట్మెంట్ రాసి ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్న రణధీర్ ఆమె భుజంపై మెల్లిగా తడుతూ అతనిలోని కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకుంటూ ఆమె భయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. దూరం జరిగితే మళ్ళీ ఇలా రియాక్ట్ అవుతాడేమోనని భయంతో అలాగే ఉండిపోయింది ఆరుహి. ఇద్దరి మధ్య ఒక వింత నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. రణధీర్ ప్రవర్తన ఆమెకే కాదు అతనికి కూడా అంతుపట్టట్లేదు. ఆరుహి పట్ల ఎందుకంత పిచ్చివాడవుతున్నాడు అతనికి కూడా అర్థం కావట్లేదు. 20 మినిట్స్ తర్వాత కారు ఆగింది. గెడ్డాం అంటూ రణధీర్ కారు దిగగా అయోమయంగా చూస్తూ కారు దిగిన ఆరుహికి ఎదురుగా ప్రైవేట్ జెట్ ప్రత్యక్షమైంది. రణధీర్ ఆమెకు చెయ్యి అందించగా మౌనంగా అతని చెయ్యి పట్టుకుని ఫ్లైట్ ఎక్కింది ఆరుహి. ఫ్లైట్లో ఒక్కసారైనా ట్రావెల్ చేయాలని తన చిన్నప్పటి కల. అది ఇప్పుడు తీరుతున్నా దాన్ని ఆస్వాదించే పరిస్థితులు లేదిప్పుడు తను. ఫ్లైట్ ఎక్కి కూర్చొని విండోలో నుండి చూస్తూ ఉంది. రణధీర్ తన పక్కన కూర్చున్నాడు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే భయపడిపోతున్న ఆరుహి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు రణధీర్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఆరుహి దూరం జరగబోతుంటే మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. కిక్కురుమనకుండా ఉండిపోయింది ఆరుహి. ఫ్లైట్ గాల్లో తేలిపోతూ ఉంది. అప్పటికే లాంగ్ జర్నీ వల్ల నైట్ సరిగ్గా నిద్రలేక అలసిపోయిన ఆరుహి రణధీర్ బిహేవియర్కి ఫిజికల్గా మెంటల్గా ఇంకా అలసిపోయింది. అలసిన దేహం మైండ్ విశ్రాంతి కోరుకుగా ఆరుహి కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి. ఆమె తల అతని హృదయంపై వాలింది. రణధీర్ తనని పొదివి పట్టుకుని డీప్ బ్రీత్ తీసుకున్నాడు. 2 గంటల్లో హైదరాబాద్ చేరుకుని కారులో ఆరుహి ఫ్లాట్కి స్టార్ట్ అయ్యారు. జర్నీ అంతా ఇద్దరి మధ్య ఏం మాటలు లేవు. అరగంటకి ఆరుహి ఇంటి ముందు కారాగింది. అప్పటికే సాయంత్రం 6 అయింది. డోర్ బెల్ మోగడంతో సాక్షి టైం చూసుకుని ఎవరై ఉంటారు, ప్రణయ్ వచ్చాడా, చెప్పని లేదు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. ఆరుహి తన ముందు నిలబడి ఉండడం చూసి షాక్ అయిపోయింది సాక్షి. ఆరుహి, నువ్వా? ఎందుకు తిరిగొచ్చావు అని అంటూ ఉన్న సాక్షి వెనకాల ల్యాండ్ వాల్కి ఆనుకొని సీరియస్గా చూస్తున్న రణధీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు తేలేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరుహి పారిపోవడానికి పథకం వేసిన సాక్షి రణధీర్ కోపానికి బలవనుందా? ఆరుహి రణధీర్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. రణధీర్లో మార్పు వస్తుందా, లేదా అతని టార్చర్ భరించలేక ఆరుహి అతని 1 నైట్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.